సంగారెడ్డిలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రజా గర్జన సభ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. मधु याक्षी जी, हनुमंत राव जी, आरसी कुंटियार जी, जग्गा रेड्डी जी, एमपीज, एमएलएज, एक्स एमएलएज, यूथ कांग्रेस, एनएसयूआई, महिला कांग्रेस, मीडिया के हमारे मित्रों, भाइयों और बहनों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। शुरुआत में ही मैं आपसे सवाल पूछना चाहता हूं। लोग तेलंगाना क्यों चाहते थे? మొదట్లోనే మీ అందరికీ ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎందుకు కోరుకున్నాము? लोग तेलंगाना इसलिए मांगते थे क्योंकि उनके दिल में दर्द था। वो चाहते थे कि उनकी जमीन, उनका जल का फायदा उन्हें मिले। తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకోవటంలో వాళ్ళ గుండె లోతుల్లో బాధ ఉంది. వాళ్ళ హక్కులు కాపాడబడాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. तेलंगाना के लोगों ने एक सपना देखा था। उस सपने में तेलंगाना के हर व्यक्ति को इस प्रदेश के धन का, इस प्रदेश के पानी का, इस प्रदेश की जमीन का फायदा मिले। తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరులపైన, జన వనరులపైన, అన్ని వనరులపైన వారికి సమతుల్యమైనటువంటి ఒక హక్కు రావాలని చెప్పని కలలు కన్నారు. किसानों को लगता था कि उन्हें पानी नहीं मिलता। కిసానోకు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవసాయదారులకు నీళ్లు లభించట్లేవు అని చెప్పని అనుకునేవాళ్ళు. तेलंगाना की मूवमेंट को इस प्रदेश के स्टूडेंट्स ने चलाया। తెలంగాణ ఉద్యమాన్ని ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు నడిపించారు. युवाओं ने चलाया యువకులు ఈ ఉద్యమానికి ముందుండి నడిపారు. और युवा चाहते थे कि एक बार उनका प्रदेश बने, उन्हें रोजगार मिले। యువకులు అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళ నిరుద్యోగ సమస్య పరిష్కృతమవుతుందని చెప్పని అనుకున్నారు. इस दर्द को, जो तेलंगाना के हर व्यक्ति के दिल के अंदर था, इस दर्द को कांग्रेस पार्टी ने और सोनिया गांधी जी ने पहचाना। తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఈ బాధను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది. తెలంగాణ ప్రజలు పడుతున్న ఈ బాధను సోనియా గాంధీ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు కూడా అర్థం చేసుకున్నారు. और आपको आपका प्रदेश मिला। మీకు మీ రాష్ట్రాన్ని ఏర్పరచడమైంది. ऐतिहासिक डिसीजन था, विरोध भी उठाना पड़ा, मगर जो आपके दिल में दर्द था उसको पहचान कर आपको स्टेट दिया गया। ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. కానీ మీ మనసులో ఉన్నటువంటి ఒక బాధలను అర్థం చేసుకొని దీనికి అనేక మంది వ్యతిరేకించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. आपका जो तेलंगाना का सपना था, क्या वो पूरा हुआ? తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని కలలు కన్నారో ఆ కలలు సాకారమైనయా అని చెప్పని అడుగుతున్నాను. मैं समझता हूं कि तेलंगाना का सपना 3 साल में पूरा नहीं हो सकता है। నాకు తెలుసు మనము కన్న తెలంగాణ కోసం మనం కన్న కలలు 3 సంవత్సరాల్లో సాకారం కావని నాకు తెలుసు. मैं समझता हूं कि काफी काम की जरूरत है। నాకు తెలుసు ఇంకా చాలా వ్యవధి కావాల్సిన అవసరం ఉందని కూడా నాకు తెలుసు. मगर मैं आपसे पूछना चाहता हूं कि 3 साल में
क्या सही शुरुआत हुई है या नहीं? నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను, ఈ 3 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధి దిశలో సరి అయినటువంటి రీతిలో పని జరిగిందా అని చెప్పని నేను ప్రశ్నిస్తా क्या ఉన్నాను. तेलंगाना के सपने को पूरा करने के लिए आप सही रास्ते पे निकले हो या गलत रास्ते पे? తెలంగాణ యొక్క కలలను సాకారం చేసుకోవడం కోసం మీరు మంచి దారి కోసం చూస్తా ఉన్నారా, లేదు చెడుదారిలో వెళ్తున్న ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నామా? जो स्टूडेंट्स लड़े थे, जो किसान लड़े थे, क्या वो सिर्फ एक परिवार के लिए लड़े थे? ఎవరైతే విద్యార్థులు పోరాటం చేసిండ్రో, రైతులు పోరాటం చేసిండ్రో తెలంగాణ రాష్ట్రం కోసం కేవలం ఒక కుటుంబం కోసమే పోరాటం చేసిండ్రా? क्या आपने ये पूरा का पूरा प्रदेश सिर्फ 4 लोगों के लिए बनाया? మొత్తం తెలంగాణకు సంబంధించిన 4 కోట్ల మంది ప్రజలు ఒక కుటుంబం కోసమే పనిచేసిండ్రా, నలుగురి కోసమే పనిచేసిండ్రా? इसी ग्राउंड में इंदिरा गांधी जी आई थी और उन्होंने आपको भाषण दिया. ఇదే గ్రౌండ్ లో దివంగత నేత శ్రీమతి ఇందిరా గాంధీ గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగం చేశారు. अभी एग्जीबिशन में मैंने फोटो देखी, उधर मुझे बताया गया कि इंदिरा गांधी जी ने 1 लाख लोगों को यहां पे रोजगार दिलवाया. నేను పక్కనే ఉన్నటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ లో చూశాను. ఆ ఫోటోలలో శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఇదే గ్రౌండ్ లో దాదాపు 1,00,000 మందిని ఉద్దేశించి ప్రసంగించిన ఫోటోను నేను చూడటమైంది. ये मखदूम साहिब की जमीन है. ఇది మగ్దుమ్ మొయిద్దీన్ సంబంధి పుట్టినటువంటి ఒక గడ్డ. मैं उनके शब्दों का प्रयोग करना चाहता हूं. నేను మగ్దుమ్ మొయిద్దీన్ చెప్పినటువంటి ఒక మాటలను మీ ముందు ఉంచదలుచుకున్నాను. हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो. बोलना है तो बोल दो फिर से. नहीं, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो सारे जमाने को साथ लेके चलो. ये सच्चाई का सामना करने की जमीन है. ये सवाल उठाने की जमीन है. ఇది సత్యాన్ని శోధించేటువంటి ఒక స్థలము, ఇది బలమైనటువంటి ఒక ప్రశ్ననెత్తేటువంటి ఒక స్థలం ఇది. मैं आपसे पूछना चाहता हूं, आपके चीफ मिनिस्टर, आपकी सरकार किसको लेके चल रही है? क्या वो किसानों को, स्टूडेंट्स को, युवाओं को, महिलाओं को, पिछड़ों को लेके चल रही है, या फिर वो सिर्फ कॉन्ट्रैक्टर्स को, लैंड माफिया को लेके चल रही है? మీ ముఖ్యమంత్రి విద్యార్థులకు హితంలో పనిచేస్తున్నారా, రైతుల హితంలో పనిచేస్తున్నారా, మహిళల హితంలో పనిచేస్తున్నారా, నిరుద్యోగుల హితంలో పనిచేస్తున్నారా అంటే లేదు. కేవలం కాంట్రాక్టర్ల హితం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. किस लिए बना ये तेलंगाना कि एक परिवार एमएलए से, एमपी से, प्रधान से, उन सब से उनकी ताकत छीने? ఒక తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? ఒక కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడ్డదా? ఎమ్మెల్యేల పదవి అధికారం, ఎంపీల అధికారం, అందరి అధికారాన్ని కూడా గుంజుకొని ఒక కుటుంబం ఈరోజు రాచరికం నిలుపుతా ఉంది ఇక్కడ. क्यों बना ये तेलंगाना कि टीआरएस के लोग कांग्रेस के एमएलएस को, बाकी इलेक्टेड रिप्रेजेंटेटिव को छीन लें? ఎందుకు తెలంగాణ ఏర్పడ్డది? తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, మిగతా పార్టీలలో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలను గుంజుకోవడం కోసం తెలంగాణ ఏర్పడ్డదా అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. सारी की सारी ताकत, तेलंगाना की पूरी शक्ति 4 लोगों के हाथ में डालना चाहते हो? మొత్తం తెలంగాణకు సంబంధించిన శక్తిని
తెలంగాణకు సంబంధించిన వనరులను ఇవాళ కేవలం ఒక నలుగురి కోసం మాత్రమే వినియోగింపబడతా ఉన్నాయి. వాళ్ళ చేతిలో బందీ అయిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. क्या आप इस सपने को, अपने पूरे भविष्य को सिर्फ 4 लोगों के हाथ में डालना चाहते हो? మీ కలలను, మీ భవిష్యత్తును కేవలం నలుగురి చేతిలో వేసే ప్రయత్నం జరుగుతా ఉంది. किस प्रकार का तेलंगाना बनाया जा रहा है? ఏ రకమైనటువంటి ఒక తెలంగాణ నిర్మాణం జరుగుతోంది ఇక్కడ? क्या यही है बंगारू तेलंगाना? ఇదేనా బంగారు తెలంగాణ అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. तेलंगाना के किसान के बारे में बात करना चाहता हूं. తెలంగాణలో ఉన్నటువంటి ఒక రైతుల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. पिछले 3 सालों में 2855 किसानों ने आत्महत्या की है. గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు 2855 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 100 किसानों ने चीफ मिनिस्टर की कंस्टिट्यूएंसी में आत्महत्या की है. ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గంలోనే దాదాపు 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ये लड़े थे तेलंगाना के लिए. इन्होंने अपना खून, अपना पसीना दिया. इसलिए नहीं दिया कि किसानों का कब्रिस्तान बने तेलंगाना. తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకుంది. ఇవాళ రైతుల శ్మశానంగా తెలంగాణ మారటం కోసం కాదు. हमारी सरकार दिल्ली में थी तो हमने कर्जा माफी की थी. 70,000 करोड़ रुपए हमने हिंदुस्तान के किसानों का माफ किया. గతంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయల రైతు రుణాలను ఏకమాత్రంగా మాఫీ చేసిన చరిత్ర. कर्जा माफी का लक्ष्य होता है कि किसानों के लिए बैंक के दरवाजे खुले. రుణమాఫీ యొక్క లక్ష్యం ఏంటంటే మళ్ళీ రైతులు కొత్త లోన్ల కోసం బ్యాంకు తలుపులు తట్టగలిగేటట్లు, బ్యాంకు తలుపులు తీయబడేటట్లుగా రుణమాఫీ జరుగుతుంది. जब हमने 70,000 करोड़ रुपए माफ किया था, हमने एक झटके में किया. 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు చేసినప్పుడు ఒకే మాత్రంలో, ఏకమాత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం జరిగింది. और एकदम हिंदुस्तान में हर किसान के लिए बैंक का दरवाजा खुला. దాంతో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక బ్యాంకులన్నీ కూడా రైతులకు కొత్త లోన్లు ఇవ్వడానికి వాళ్ళ తలుపులు బార్లా తీసి పెట్టారు. मैं आपसे पूछना चाहता हूं, यह किस प्रकार की कर्जा माफी है कि आज तेलंगाना में किसान के लिए बैंक का दरवाजा नहीं खुला? ఇది ఏ రకమైన రుణమాఫీ? ఈ రోజు నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాను. రుణమాఫీ చేసిందన్న తర్వాత ఎందుకు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక బ్యాంకులో మళ్ళా కొత్త రుణాలు ఇవ్వడం కోసం వాళ్ళు సిద్ధంగా లేరు, వాళ్ళ తలుపులు తీయట్లేరు రైతుల కోసం? यह किस प्रकार की कर्जा माफी है कि आपके जमीन के कागज, महिलाओं के गहने आज भी बैंक में पड़े हुए हैं, कोऑपरेटिव्स में पड़े हुए हैं? ఇది ఏ రకమైనటువంటి ఒక రుణమాఫీ? ఒకవేళ రుణమాఫీ నిజంగా జరుగున్నట్టయితే ఇంకా ఎందుకు తెలంగాణకు సంబంధించిన రైతుల యొక్క పట్టా పుస్తకాలు, పాసు పుస్తకాలు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న నగలన్నీ కూడా ఇంకా బ్యాంకులో ఎందుకు తాకట్టు పడినాయి? यह कर्जा माफी नहीं है. ఇది రుణమాఫీ కాదు, यह कुछ और है. ఇదేదో అర్థం కానటువంటి ఒక వింతగా కనబడుతుంది. क्योंकि इसके कारण आज भी आपके ऊपर कर्जा है और आज भी बैंक का दरवाजा आपके लिए बंद है. రుణమాఫీ చేసినమని చెప్పని భ్రాంతి సృష్టించినప్పటికీ ఇవాళ కూడా రైతులపైన ఇంకా పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు వాళ్ళపై ఉన్నాయి. ఇవాళకి కూడా కొత్త రుణాలు రాకుండా రైతులు అల్లాడిపోతున్న పరిస్థితిని మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం. स्टेज पे आने से पहले मैं तेलंगाना के किसानों से मिला. ఈ వేదికపైకి రాకముందు తెలంగాణకు సంబంధించిన కొంతమంది రైతులతో నేను సమావేశమయ్యాను. वही किसान जिनको हथकड़ी बांधकर परेड किया गया था. ఆ రైతులు
ఏ రైతులకైతే తెలంగాణ ప్రభుత్వం బేడీలు వేసి వాళ్ళను ఊరేగించిందో ఆ రైతులతో నేను ఇప్పుడు ఇంతకుముందు సమావేశమయ్యాను. तेलंगाना वो प्रदेश है जहां अगर किसान सही दाम मांगे तो उसके हाथ पर हथकड़ी लगाकर उसको जेल में डाल दिया जाता है. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సరి అయిన గిట్టుబాటు ధర కనుక అడిగినట్టయితే వాళ్ళ చేతులకు ఈరోజు బేడీలు వేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. चीफ मिनिस्टर ने तेलंगाना के किसानों से कहा था कि ऑल्टरनेटिव क्रॉप्स उगाओ, मिर्ची उगाओ. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వేరే పంటలు వేసుకోండి, మిర్చి పంటలు వేసుకోండి అని చెప్పని రైతులకు ఉద్బోధ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. जो पहले 12,000 में बिकती थी वो आज 3,000 4,000 में बिकती है. గతంలో మిర్చి 12,000 రూపాయలకు క్వింటల్ అమ్ముడు పోతే ఇవాళ 3,000 రూపాయలకు మాత్రమే అమ్ముడు పోయేటువంటి ఒక దుస్థితి ఈ రోజు కనబడతా ఉంది. चीफ मिनिस्टर ने कहा था, तेलंगाना के किसानों से कहा था, जाओ ऑल्टरनेटिव क्रॉप उगाओ, मिर्ची उगाओ. ఈ ముఖ్యమంత్రి యొక్క మాటలు ఈయనే చెప్పారు, ముఖ్యమంత్రి గారే చెప్పారు, వేరే పంటలు వేసుకోండి, లాభసాటి పంటలు వేసుకోండి, మిర్చి వేసుకోండి అని చెప్పని వీరు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. और जब तेलंगाना का किसान अपनी चीफ मिनिस्टर की बात सुनकर मिर्ची उगाता है तब उसकी पिटाई की जाती है, हाथ पर हथकड़ी लगाकर जेल में डाल दिया जाता है. ముఖ్యమంత్రి మాటలు విని మిర్చి పంట వేసుకున్న పాపానికి తెలంగాణ రైతులను గిట్టుబాటు ధర అడిగిన పాపానికి తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసి లాఠీ చార్జ్ చేసి నానా ఇబ్బందులకు ఈ రోజు ఈ ప్రభుత్వం గురి చేస్తా ఉంది. सपना पूरा करने के लिए युवाओं ने कुर्बानी दी थी. युवा लड़े थे तेलंगाना के लिए, उनकी शक्ति से यह प्रदेश बना. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది యువకులు కలలు గన్నరు, పోరాటం చేసిండ్రు. వాళ్ళ పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. मैं युवाओं से पूछना चाहता हूं, क्या मिला आपको तेलंगाना के सपने से? నేను ఇక్కడ ఉన్నటువంటి యువకులందరినీ అడగదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మీకు ఏ రకమైనటువంటి లాభం చేకూర్చింది, మీ కలలు ఎంతవరకు సాకారమైనవి అని చెప్పని అడుగుతున్నాను. मैं आपको याद दिलाना चाहता हूं, आपके चीफ मिनिस्टर ने कहा था कि हर घर में वो एक नौकरी दिलवाएंगे. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో వాగ్దానం చేసినారు, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిండు. आज उनका तेलंगाना में मजाक उड़ाया जाता है. घर छोड़ो, हर गांव में भी एक नौकरी नहीं मिली. ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నటువంటి ఒక పరిస్థితిని పక్కకు పెడితే ఇవాళ తెలంగాణలో ఏమంటా ఉన్నారంటే ఏ ఒక్క ఊర్లో కూడా ఒక ఉద్యోగం రానటువంటి, ఇంటికో ఉద్యోగం పరిస్థితి పక్కన పెడితే ఏ ఊర్లో కూడా ఒక ఉద్యోగం రానటువంటి పరిస్థితి. युवाओं को शिक्षा की सबसे बड़ी जरूरत होती है. యువకులకు సరి అయినటువంటి ఒక ట్రైనింగ్ అవసరం ఉంటుంది. कांग्रेस पार्टी के समय हम आपको फी रीइंबर्स करके देते थे. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసినటువంటి ఒక పరిస్థితి చూసాం. टीआरएस की सरकार ने वो बंद कर दिया. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తుంగలో దొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. केजी टू पीजी फ्री में देने की बात की थी और उल्टा 4,000 स्कूल बंद कर दिए. కేజీ టు పీజీ అనేటువంటి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి దాదాపు 4,000 స్కూళ్లను తెలంగాణ వ్యాప్తంగా మూసివేస్తున్నట్టు ఒక చరిత్ర ఈరోజు చూస్తా ఉన్నాము. दिल्ली में मोदी जी हैं और तेलंगाना में आपके चीफ मिनिस्टर. मोदी जी ने कहा कि 2 करोड़ युवाओं को मैं हिंदुस्तान में रोजगार दूंगा, और इधर आपके चीफ मिनिस्टर ने कहा हर घर में मैं एक युवा को रोजगार दूंगा. ఇక్కడ కేసీఆర్ ను చూస్తా ఉన్నాము, ఢిల్లీలో మోడీని చూస్తా ఉన్నాము.
మోడీ ఏమో దేశ స్థాయిలో దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పని వాగ్దానం చేసి వైఫల్యం చెందితే కేసీఆర్ ఏమో ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పని తాను కూడా వైఫల్యం చెందిండు. मोदी जी ने बड़े बड़े भाषण किए मेक इन इंडिया के कि मैं हिंदुस्तान में मैन्युफैक्चरिंग शुरू करूंगा, फैक्ट्रियां लगाऊंगा. మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద మాటలు ఎన్నో చెప్పిండ్రు. నేను పారిశ్రామీకరణ పెంచుతాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను పెంచుతాను, మేక్ ఇన్ ఇండియాను ప్రమోట్ చేస్తాను, పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పని మాట్లాడటం జరిగింది. मोदी जी ने 3 साल जादू किया. 3 సంవత్సరాల జాదూ ఈ రోజు మొత్తం మోడీ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. और कुछ ही दिन पहले हमने पार्लियामेंट में सवाल पूछा, उनके मंत्री से पूछा कि बताइए हिंदुस्तान में कितने लोगों को रोजगार मिला, बताइए बेरोजगारी के बारे में बताइए. నేను ఈ మధ్య కాలంలో పార్లమెంటులో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిని ప్రశ్న వేయటం జరిగింది. నిరుద్యోగ సమస్యను ఏ రకంగా మీరు పరిష్కారం చేయదలుచుకున్నారు, ఎంతమంది నిరుద్యోగులకు దేశంలో ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పని నేను ప్రశ్నించడం అయింది. उनका मंत्री जवाब देता है कि 7 साल में सबसे ज्यादा बेरोजगारी हिंदुस्तान में आज है नरेंद्र मोदी जी के राज में. ఆయన మంత్రి సమాధానం చెప్తాడు, 70 సంవత్సరాల కాలంలో మొత్తం అతిపెద్ద నిరుద్యోగ సమస్య ఇప్పుడు మాత్రమే చూస్తా ఉన్నాము, మోడీ సమయంలోనే చూస్తా ఉన్నామని చెప్పని సమాధానం చెప్పడం అయింది. पूरे हिंदुस्तान में युवा भटक रहा है, रोजगार ढूंढ रहा है, और उधर नरेंद्र मोदी जी और इधर आपके चीफ मिनिस्टर एक के बाद एक झूठे वायदे करते जा रहे हैं. ఇక్కడ ఉన్నట్టు మొత్తం దేశంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగ సమస్యతో రకరకాలైనటువంటి బాధలు పడతా ఉన్నారు. కానీ ఈ సమస్యను పరిష్కరించడంలో అటు దేశ స్థాయిలో ఉన్న మోడీ కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న కేసీఆర్ కానీ పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. और मैं आपको बता रहा हूं, जिस दिन यहां पर कांग्रेस पार्टी की सरकार आई, उस दिन के बाद इस फोन के पीछे आपको मेड इन तेलंगाना दिखाई देगा. हम काम करना जानते हैं, हम झूठे वायदे करना नहीं जानते हैं. हमें अच्छा नहीं लगता झूठे वायदे करना. నేను మీ అందరి ముందు ఒక వాగ్దానం చేయదలుచుకున్నాను. రానున్న రోజుల్లో తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ ఫోన్ల వెనుక మేడ్ ఇన్ తెలంగాణ అనేటువంటి ఒక బ్రాండ్ చూసే విధంగా నేను పనిచేస్తాను అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. మేము మాటలు చెప్పే ప్రభుత్వాలు కావు, చేతలు చేసి చూపెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. और जैसे इंदिरा गांधी जी ने यहां 1 लाख लोगों को, युवाओं को रोजगार दिया था, वैसे मेड इन तेलंगाना का जो काम होगा, फैक्ट्रियां लगेंगी, वैसे यहां पे आपको रोजगार मिलने वाला है. ఏ రకంగానైతే గతంలో ఇందిరాగాంధీ గారు ఈ మెదక్ పరిసరాల్లో ఉన్నటువంటి యువకులకు దాదాపు 1,00,000 ఉద్యోగాలు కల్పించిందో, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. आपके चीफ मिनिस्टर ने एक युवा को रोजगार नहीं दिया, तो वो कर क्या रहे हैं? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదు. అసలు ఏం చేస్తా ఉన్నాడు ఈయన ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో నడుస్తూ అని చెప్పని ప్రశ్నిస్తున్నాను. कुछ ना कुछ तो कर रहे होंगे. ఏదో ఒకటైతే చేస్తూ ఉండొచ్చు కదా. मैं आपको बताता हूं, ఏం చేస్తున్నాడో నేను మీ ముందు ఉంచదలుచుకున్నా. जो कांग्रेस पार्टी ने काम किए थे, जो हमारे प्रोजेक्ट्स थे, उनको बदलने में लगे हुए हैं. ఏం చేస్తున్నాడయా అంటే ఈ ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక పథకాల పేర్లు మార్చుతూ ఒక బూటకపు ప్రభుత్వాన్ని పరిపాలనను ముందుంచే ప్రయత్నం చేస్తున్నాడు. हमारे प्रोजेक्ट्स की रीडिजाइन चल रही है, उनके नए नए एस्टिमेट्स बन रहे हैं, और आपके चीफ मिनिस्टर और उनके मित्रों के जेब भर रहे हैं. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ
రీడిజైన్ల పేరు మీద కొత్త కొత్త కాంట్రాక్టులుగా దాన్ని మలచి ఈ రోజు ఈ ప్రభుత్వం స్వార్థంతో లబ్ధి పొందేటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాము. नया घर बनाया है, सुना है मैंने. కొత్త ఇల్లు కట్టిందని చెప్పని నేను విన్నాను. चीफ मिनिस्टर हाउस. ముఖ్యమంత్రి ఏదో కొత్త ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పని వింటా ఉన్నాము. कितने रुपए का है? ఎన్ని రూపాయలలో చెప్పగలుగుతారా? कितने रुपए का है? దాదాపు ల్యాండ్ ఇస్ అబౌట్ 300 crores and the building construction is about 50 crores. Total put together 350 crores, sir. 350 करोड़ का हिंदुस्तान छोड़ो, शायद किसी देश में चीफ मिनिस्टर ने 350 करोड़ रुपए का घर नहीं बनाया. మొత్తం 350 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక బంగళా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ నాయకుడికి ఏ ముఖ్యమంత్రికి కూడా బహుశా ఉండదేమో. उनके घर के लिए 350 करोड़ रुपए. ఆయన ఇంటి కోసమేమో 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు. आपका पैसा, మీ కష్టం, మీ చెమట, మీ పైసలవి. उनका पैसा नहीं है, తన పైసలు కావవి. उनके परिवार का पैसा नहीं है, ఆయన కుటుంబానికి సంబంధించిన డబ్బు కూడా కాదు. तेलंगाना के किसान का पैसा है. తెలంగాణ రైతుల యొక్క రక్తంతో నిర్మితమైన డబ్బులవి. आपको जो यहां युवा हैं, आपको आपकी जो फीस रियम्बर्स होती थी ना, उसका पैसा है. ఏ విద్యార్థులకైతే ఫీ రియంబర్స్మెంట్ రావాలనో అది రాకుండా చేసి ఆ పైసలతో ఇల్లు కట్టుకున్నట్టుగా పరిస్థితి. आपके जेब में से पैसा निकाल कर उस घर में डाला गया है. మీ జేబుల్లో ఉన్నటువంటి మీ పైసలు తీసి తన స్వంత ఇంటిని కట్టుకున్నాడు. जब हमारी सरकार थी, उत्तर प्रदेश में किसानों ने एक आंदोलन किया. గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో రైతులు పెద్దగా ఉద్యమాలు చేసినారు. जमीन की लड़ाई थी. सरकार ने भट्टा परसोल में किसानों से जमीन छीन ली. ఇది భూమి కోసం జరిగినటువంటి ఒక పోరాటం. బట్టా పర్సోల్ అనేట ఒక ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం రైతుల యొక్క భూమిని లాక్కోవటం జరిగింది. भट्टा परसोल के किसानों ने मुझे बुलाया और मुझे कहा कि मुझे उनकी मदद करनी है. బట్టా పర్సోల్కి సంబంధించిన రైతులు నన్ను వ్యక్తిగతంగా పిలిచి నాకు అండగా ఉండండి అని చెప్పని నన్ను విజ్ఞప్తి చేయటం అయింది, నా కోరిక కోరటం అయింది. पूरे हिंदुस्तान में गरीब किसानों से जमीन छीनी जाती थी. మొత్తం భారతదేశంలో పేద రైతుల యొక్క భూములను అప్పనంగా లాక్కునే పరిస్థితి మనం చూసినాం గతంలో. गरीब किसान को बताया जाता था, तुम परे हो जाओ, ये तुम्हारी जमीन नहीं है, अब ये जमीन हमारी है, किसी बड़ी कंपनी को दी जाएगी या किसी और अमीर व्यक्ति को दी जाएगी. పేద రైతులను ఈ భూమి మాది అని చెప్పని అకారణంగా లాక్కొని పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టేటువంటి ఒక పరిస్థితి గతంలో చూసినాం. भ्रष्टाचार की बात होती है. सबसे ज्यादा भ्रष्टाचार हिंदुस्तान में जमीन के मामले में होता था. భారతదేశంలో అతిపెద్ద అవినీతి ఏదైనా జరుగుతూ ఉందంటే అది కేవలం భూమికి సంబంధించిన అంశం పైన మాత్రమే జరుగుతూ ఉండేది. लाखों करोड़ रुपए हिंदुस्तान के गरीब किसानों से चोरी किया जाता था. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కావచ్చు, మిగతాయి కావచ్చు, పేద రైతులకు సంబంధించినవి దోపిడీకి గురి కాబడుతుండే. आप बोलते थे तो पुलिस वाले आप पर गोली मारते थे. పోలీసులు అనుకుంటే పేద రైతులను కాల్చివేసే దుస్థితి మనం చూసినాము. मोदी जी भ्रष्टाचार की बात करते हैं. भ्रष्टाचार के खिलाफ सबसे ऐतिहासिक कानून जमीनी अधिकारण कानून था. మోదీ అవినీతి గురించి మాట్లాడతాడు, కానీ అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక అతిపెద్ద ఒక విప్లవాత్మకమైనటువంటి చట్టం భూసేకరణ చట్టం. इस कानून के माध्यम से हमने हिंदुस्तान के हर किसान को अपनी जमीन का हक दिलवाया. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక భూసేకరణ చట్టంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వాళ్ళ యొక్క భూములమైన హక్కు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేశాము.
ये जो हमारे प्रेस के मित्र हैं, ये सब मेरे खिलाफ हो गए। ఇది ఒక మహత్తరమైనటువంటి ఒక చట్టంగా దాన్ని రూపుదిద్దాము. मगर कांग्रेस पार्टी ने यह कानून पास किया। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని పాస్ చేసింది. हिंदुस्तान में किसी भी किसान को कम से कम मार्केट रेट से 4 गुना ज्यादा पैसा मिलता है अगर उसकी जमीन छीनी जाती है। భూసేకరణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం వల్ల భూమి ఒకవేళ రైతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డట్టయితే మార్కెట్ ధర మీద 4 అంతలు మార్కెట్ ధర ఇవ్వాల్సిన పరిస్థితి ఆ చట్టం వల్ల ఉండే. चाहे कितनी भी बड़ी शक्ति हो, पंचायत के पूछे बिना, किसान के पूछे बिना कोई भी उससे जमीन नहीं ले सकता था। ఎంత పెద్దవాడైనా సరే రైతు యొక్క అనుమతి లేకుండా, ఆ రైతు ఉన్నటువంటి ఒక గ్రామ సభ యొక్క అనుమతి లేకుండా భూసేకరణ చేసుకునేటువంటి ఒక పరిస్థితి లేకుండా చట్టాన్ని తయారు చేశాం. दिल्ली में लोकसभा और राज्यसभा में नरेंद्र मोदी जी ने स्वयं 3 बार इस कानून को रद्द करने की कोशिश की। 3 సార్లు రాజ్యసభలో, లోక్సభ పార్లమెంటులో 3 సార్లు నరేంద్ర మోడీ ఈ చట్టానికి తూట్లు పడిచేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేసినారు. कांग्रेस पार्टी ने उनको रोका। కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క మోసపూరిత వైఖరిని అడ్డుకున్నాము. 3 बार ऑर्डिनेंस पास करने की कोशिश की, 3 बार कांग्रेस पार्टी ने उनको रोका। 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 3 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క ప్రయత్నాన్ని గండి కొట్టింది. यह सच्चाई है। ఇది వాస్తవం. जो भ्रष्टाचार की बात करते हैं वो इस कानून के खिलाफ क्यों हैं? ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారో ఇంత మంచి చట్టానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పని ప్రశ్నిస్తున్నాను. और यही काम जो मोदी जी ने दिल्ली में किया, यही काम आपके चीफ मिनिस्टर ने तेलंगाना में किया। ఇది ఈ రకమైనటువంటి ఒక మోసపూరితమైన చర్య, భూసేకరణ చట్టానికి తుంగలో దొక్కే ప్రయత్నం ఢిల్లీలో ఉన్న మోడీ చేస్తే తెలంగాణలో ఉన్న కేసీఆర్ కూడా అదే ప్రయత్నం చేసినాడు. ये बातें आजकल प्रेस में नहीं आती हैं, कम आती हैं। मगर आपके चीफ मिनिस्टर ने, जो हमने आपको जमीन का हक दिया था, कुछ ही दिन पहले आपके चीफ मिनिस्टर ने वो हक छीना आपसे। ఈ వార్తలన్నీ కూడా ఈ మధ్య కాలంలో మీడియాలో పెద్దగా రాట్లేవు. ఏ హక్కు అయితే రైతుల కోసం భూమి మీద హక్కు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హక్కులను ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అప్పనంగా లాక్కున్నాడు. आपके चीफ मिनिस्टर चाहते हैं कि वो तेलंगाना में किसी भी किसान की जमीन छीन पाए। ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రైతు భూమి అయినా సరే ఇష్టారాజ్యంగా లాక్కునేటువంటి ఒక వెసులుబాటు ఉండాలని చెప్పని అనుకుంటున్నాడు. कि ऐसा एक भी किसान तेलंगाना में ना हो जिसकी जमीन वो ना छीन पाए। కానీ ఏ ఒక్క రైతు యొక్క భూమి కూడా లాక్కునే పరిస్థితి ఉండకూడదని చెప్పని మేము భావిస్తా ఉన్నాము. यह है गुजरात मॉडल या तेलंगाना मॉडल। ఇది తెలంగాణ మోడల్, గుజరాత్ మోడల్. పేద రైతుల యొక్క భూములు లాక్కునేటువంటి గుజరాత్ తర్వాత తెలంగాణ మోడల్ని మనం చూస్తా ఉన్నాము. इसमें आपकी जमीन नहीं है, आपके चीफ मिनिस्टर की जमीन है। आपका पानी नहीं है, आपके चीफ मिनिस्टर का पानी है। आपका सपना नहीं है, आपके चीफ मिनिस्टर का सपना है। ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమి మీ భూమి కాదు, మీరు కంటున్న కలలు మీవి కావు. ఇక్కడ ఉన్నటువంటి ఒక నీళ్లు మీవి కావు. ఇవి కేవలం ఈ భూమి ముఖ్యమంత్రిది, ఈ నీళ్లు ముఖ్యమంత్రిది అన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు. कांग्रेस पार्टी एक व्यक्ति की सरकार नहीं चलाती है। కాంగ్రెస్ ప్రభుత్వం ఏక వ్యక్తి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం నడపదు. कांग्रेस पार्टी तेलंगाना के हर एमपी की, एमएलए की, प्रधान की और नागरिक की सरकार चलाती है। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి, గ్రామ అధ్యక్షుడికి సైతం, దేశంలో ఉన్నటువంటి ఒక సామాన్య ప్రజలకు సైతం పరిపాలన
సులువుగా అందుబాటులో ఉండే విధంగా పరిపాలిస్తుంది. हम आपकी बात सुनकर सरकार चलाते हैं, महिलाओं की बात सुनकर, गरीबों की बात सुनकर, किसानों की बात सुनकर सरकार चलाते हैं. हम आपकी सरकार चलाते हैं. ప్రజాస్వామ్య పద్ధతిలో మీ మాట వింటూ, పేదవాళ్ల మాట వింటూ, మహిళల మాట వింటూ, యువకుల మాట వింటూ, విద్యార్థుల మాట వింటూ, అందరి మాట వింటూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడుపుతుంది. क्योंकि हम आपकी शक्ति पहचानते हैं. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఒక శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుంది. ये जो आपने सपना देखा, ये युवाओं का सपना था, किसानों का सपना था, तेलंगाना में हर एक व्यक्ति का सपना था. ఏ కళలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైందంటే అది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యువకుల యొక్క కళ, రైతుల యొక్క కళ, మహిళల యొక్క కళ, విద్యార్థుల యొక్క కళ, మొత్తం అందరి కళ ఈ రోజు సాకారమైనట్టుగా మనం చూస్తా ఉన్నాము. और आपने अपने चीफ मिनिस्टर पर भरोसा किया था. మీరు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని నమ్మారు. मैं ये नहीं कहता हूं कि 3 साल में सपना पूरा हो जाना चाहिए था. నేను 3 సంవత్సరాల్లోనే మీ కలలన్నీ కూడా సాకారమైతే అని చెప్పని నేను అంటలేను. मैं ये कहता हूं कि सही रास्ते पे तो शुरुआत होनी चाहिए थी. కానీ నేనేమంటున్నాను అంటే సరి అయినటువంటి ఒక దిశలో మాత్రం ప్రభుత్వ ప్రస్థానం ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. दुख की बात है कि जिन पर आपने भरोसा किया वो तेलंगाना को गलत रास्ते पे ले जा रहे हैं. దుఃఖం కలిగించే బాధ ఏంటంటే ఎవరినైతే మనం నమ్మి ఓట్లేసినామో వాళ్లే ఈరోజు ఒక చెడు దిశలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. वो आपकी शक्ति का प्रयोग नहीं कर रहे हैं. మీకున్నటువంటి ఒక ప్రజలకున్నటువంటి ఒక శక్తిని అర్థం చేసుకోలేక దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. वो आपके दर्द को नहीं समझ रहे हैं. మీకున్నటువంటి ఒక కడుపులో ఉన్నటువంటి ఒక బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. और वो आपकी आवाज नहीं सुन रहे हैं. మీ యొక్క గుండె లోతుల్లో ఉన్నటువంటి ఒక ఆలోచనలను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ గొంతులను అర్థం చేసుకోలేకపోతున్నారు. आप दूर दूर से आए और मैं आपसे एक वायदा करना चाहता हूं. సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఒక మీకు నేను ఒక వాగ్దానం చేయదలుచుకున్నాను कि जैसे ही यहां पे कांग्रेस पार्टी की सरकार आएगी, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో तेलंगाना को हम सही रास्ते पे डालेंगे. తెలంగాణ ప్రభుత్వం ఒక సరి అయినటువంటి ఒక దిశలో నడుస్తుంది అని చెప్పని నేను तेलंगाना के किसान को, महिलाओं को, युवाओं को लगेगा कि जो हमने सपना देखा था वो सपना पूरा होने वाला है. తెలంగాణలో ఉన్నటువంటి ఒక రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరికీ కూడా మా కలలు సాకారం అవుతున్నాయి అని చెప్పని ఒక భావన కలిగించే విధంగా ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పని మీకు వాగ్దానం చేస్తున్నాను. अब मैं थोड़ी सी बात कांग्रेस पार्टी की करना चाहता हूं. కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీ ముందు మాట్లాడదలుచుకున్నాను. आपने देखा है आज स्टेज पे हमने 160 लोगों को बैठाया है. మీరందరూ చూస్తా ఉన్నారు, దాదాపు 160 మంది ఈ రోజు ఈ డయాస్ మీద అందరూ కూడా నాయకులందరూ కూడా కూర్చొని ఉన్నారు. ये एक परिवार की पार्टी नहीं है. ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు కారు వీళ్ళు. ये तेलंगाना की पार्टी है. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. ఇది रेड्डी जी, मैं आपसे कहना चाहता हूं कि स्टेज पे 160 लोग बैठे हैं और भीड़ में लाखों लोग कांग्रेस पार्टी के वर्कर, कार्यकर्ता बैठे हैं. मैं चाहता हूं कि आप दोनों में जो शक्ति है उसको आप पूरे तेलंगाना में ले जाइए. घर घर में जाइए, छोटे कस्बों में जाइए, गांव में जाइए, किसानों से बात कीजिए, उनसे गले लगिए, युवाओं से बात कीजिए और तेलंगाना में एक नई मूवमेंट तैयार कीजिए. तेलंगाना के सपने को पूरा करने की मूवमेंट, ये काम सिर्फ कांग्रेस पार्टी कर सकती है. और जो हमारे यहां स्टेज पे लोग बैठे हैं, मैं चाहता हूं कि आप सब घर घर में जाएं, जनता के बीच में जाएं, तेलंगाना में कांग्रेस पार्टी की सरकार लाइए.
शाम का समय है, आप सब दूर दूर से आए। बोल दो। చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి మీరందరూ కూడా వచ్చారు. पूरा वर्कर वाला भी बोल दो। అచ్చా ఠీక్ హై సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ వేదిక పైన ఉన్నటువంటి ఒక నాయకులు, తర్వాత లక్షల మంది ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ఇక్కడ ఒక రకమైన శక్తిని నేను చూస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక కలలను సాకారం చేయడం కోసం మీరందరూ కలిసి, ఈ వేదిక పైన నాయకులందరూ కలిసి ప్రతి పల్లెకు పోండి, ప్రతి వీధికి పోండి, ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. మొత్తం తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పని ఈ మొత్తం ప్రజలందరూ ఏ కలలైతే కన్నారో ఆ కలలు సాకారం చేసే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ये जो आपका सपना था, इसको हम अधूरा नहीं छोड़ेंगे. మీ కలలను నేను మధ్యలో వదిలిపెట్టను. మీ కలలు కల్లలు కానియను అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు. और खास तौर से मैं युवाओं को कहना चाहता हूं, आप में क्षमता है, आप में ऊर्जा है, आप रोजगार मांग रहे हो, ये कोई गलत काम नहीं है. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. పరిశ్రమ చేసే శక్తి ఉంది, మీలో ఉత్సాహం ఉంది. మీరు అడుగుతున్న కోరిక కేవలం ఉద్యోగం ఇవ్వమని మాత్రమే. ఉద్యోగం ఇవ్వమని అడగటం తప్పు కాదు అని చెప్పని నేను తెలియదలుచుకున్నాను. आप अपने देश के प्रधानमंत्री से, आप अपने देश के प्रधानमंत्री से और अपने चीफ मिनिस्टर से कह रहे हो कि हमें देश सेवा करनी है, हमें रोजगार दो कि हम हिंदुस्तान को बना पाएं. మీ ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని మీరు నిలదీయండి, అడగండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మాకు ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఈ దేశ అభ్యున్నతి కోసం పనిచేసే విధంగా మాకు వెసులుబాటు కల్పించండి అని చెప్పని కోరండి. आप ये कह रहे हो कि जब मैं फोन देखता हूं और उस पर लिखा होता है मेड इन चाइना, या जब मैं शर्ट I won't get into reservation. ठहर जाओ 12% रिजर्वेशन मुसलमान. जब मैं देखता हूं, आप कह रहे हो कि जब मैं फोन देखता हूं या मैं दुकान में जाकर देखता हूं, शर्ट देखता हूं, पैंट देखता हूं, जब मुझे उस पे मेड इन चाइना दिखाई देता है, मुझे अच्छा नहीं लगता है. मैं चाहता हूं कि उस पे मेड इन इंडिया, मेड इन तेलंगाना लिखा हो. నేను ఎప్పుడెప్పుడైనా ఫోన్ చూసినప్పుడు ఫోన్ వెనుక మేడ్ ఇన్ చైనా అని చూస్తూ ఉంటాను. షాప్లలోకి వెళ్ళినప్పుడు మేడ్ ఇన్ చైనా అని చెప్పని చూస్తూ ఉంటాను. కానీ నేను కలలు కంటా ఉన్నాను, రానున్న రోజుల్లో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పని ఫోన్ల మీద, బట్టల మీద, వివిధ వస్తువుల మీద ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. आप अपने प्रधानमंत्री और अपने चीफ मिनिस्टर से कह रहे हो कि खोखली बातें बंद करो, हिंदुस्तान में फैक्ट्रियां लगाना शुरू करो. మీరు మీ ముఖ్యమంత్రిని, మీ యొక్క దేశ ప్రధానమంత్రిని ఒక మోసపూరితమైన మాటలు చేయొద్దని చెప్పని కోరండి. భారతదేశంలో పరిశ్రమలు పెట్టండి అని చెప్పని మీరు కోరండి. हम हिंदुस्तान की शक्ति पूरी दुनिया को दिखाना चाहते हैं. मोदी जी, फैक्ट्रियां खोलो. భారతదేశంలో ఉన్నటువంటి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. మోడీ గారు, మీరు కంపెనీలు పెట్టండి అని చెప్పని అడగండి. केसीआर जी, फैक्ट्रियां खोलो. కేసీఆర్ గారు, కొత్త పరిశ్రమలు స్థాపించండి అని చెప్పని నిలదీయండి. हम दुनिया को हिंदुस्तान की शक्ति दिखाना चाहते हैं. ప్రపంచానికి భారతదేశానికి ఉన్నటువంటి శక్తిని చూపించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. मगर आपको वापस सिर्फ खोखले वायदे मिलते हैं. ఈ రకంగా మీరు అడిగితే మీకు లభిస్తున్నది ఏందయ్యా అంటే మోసపూరితమైన మాటలు. मैं ये कर दूंगा, मैं साफ कर दूंगा, मेक इन इंडिया,
ఇది చేస్తా అది చేస్తా నేను క్లీన్ చేస్తా సాఫ్ చేస్తా మేక్ ఇన్ ఇండియా చేస్తా పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నారు. लंबी लंबी बातें मगर खोखले शब्द. పెద్ద పెద్ద మాటలు కానీ అన్ని కూడా మోసపూరితమైనటువంటి మాటలు. हिंदुस्तान के सामने सिर्फ एक चैलेंज है. భారతదేశం ముందు ఈ రోజు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. सबसे बड़ा चैलेंज है, అతి పెద్ద సవాల్ ఏంటంటే सबसे बड़ी चुनौती है और वो है हिंदुस्तान के युवाओं को रोजगार. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఒక అతి పెద్ద సవాల్ భారతదేశంలో ఉన్నటువంటి ఒక యువకులకు ఉద్యోగ కల్పన మాత్రమే. और इस सवाल का जवाब नरेंद्र मोदी जी और केसीआर जी को देना ही पड़ेगा. ఈ ప్రశ్నకు సమాధానం నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని వెళ్తున్న చంద్రశేఖరరావు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందే. और अगर नरेंद्र मोदी और केसीआर नहीं देंगे तो कांग्रेस पार्टी इस जवाब का सवाल का जवाब आपको देगी. ఒకవేళ నరేంద్ర మోడీ కేసీఆర్ యొక్క యువకులు అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకనట్లు పోయినట్లయితే తప్పనిసరిగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీ సమస్యకు మీ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. आप सब दूर दूर से आए, बहुत अच्छी तरह आपने मेरी बात सुनी, प्यार से सुनी. మీరు చాలా సుదూరమైన ప్రాంతాల నుండి వచ్చినారు. ఎంతో ఆసక్తితో నేను మాట్లాడిన ప్రతి మాటను కూడా మీరు విన్నారు. कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने मीटिंग ऑर्गेनाइज की. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం అయింది. जबरदस्त मीटिंग हुई. మంచి మీటింగ్ జరిగింది, ఒక జబర్దస్త్ మీటింగ్ జరిగింది. मैं आप सबका दिल से बहुत बहुत धन्यवाद करना चाहता हूं. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. नमस्कार, जय हिंद. నమస్కార్, జై హింద్. बहुत बहुत धन्यवाद. अभी प्रदेश कांग्रेस कमेटी की तरफ से जो चार्जशीट हुआ है वो चार्जशीट प्रदेश कांग्रेस कमेटी की सभापति हमारा उपाध्यक्ष राहुल जी को प्रेजेंट करेंगे. चार्जशीट प्रेजेंट करेंगे श्री उत्तम रेड्डी गारू. अरे बैठे बैठे अभी भाषण में भाई प्लीज. अभी श्री वर्किंग प्रेसिडेंट